అందరికీ నమస్కారం. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి స్వాగతం పలుకుతా ఉన్నా. నా 60 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నా మీద ఎంతోమంది రాళ్లేశారు. అందుకే నేను పుస్తకం రాసి బండ్లేస్తున్నాను. నా పుస్తక రచనలో పాత్రధారులైనటువంటి ఎన్టీఆర్ గారు, వైఎస్ఆర్ గారు, చంద్రబాబు గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్తో పాటు మిగతా సైడ్ క్యారెక్టర్లకు కూడా ధన్యవాదాలు. ఈ పుస్తకంలో కథ నాదైనా పాత్రలంతా బయటవారని చెప్పడంలో ఎటువంటి ఆశయం లేదు. స్టోరీ నాదైనా కూడా కామెడీ పంచులు, స్క్రీన్ ప్లే మాత్రం ఆయా పాత్రలకే క్రెడిట్ ఇస్తా ఉన్నాను. ఇక నేను పార్టీలు మారడం తప్పులేదు. ఎటువైపు నాకు మనసు పరిగెడితే అటువైపు పరిగెత్తాను. ఇప్పుడు పరిగెత్తలేక పుస్తకం రాసి అన్ని పార్టీ నాయకులు కూడా గుబులు పుట్టిస్తా ఉన్నాను. ఇది కల్పిత కథ మాత్రం అస్సలే కాదు. నా పుస్తకంలోని కీలక పరిణామాల వివరాలు చూసే ముందు ఒక్కమారు ముఖ్యాంశాలు మౌఖికంగా మీ ముందుంచుతాను. నా 60 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ పుస్తకం ఆఖరి పేజీ. రాజకీయ సస్పెన్స్ క్రియేట్ చేయడంలో పడలేదు నేను రాజీ. మన పుస్తకం చదవడానికి కావలసినంత మసాలా దట్టించా. వివాదాస్పద అంశాలతో మంట పుట్టించా. చిలక్క చెప్పినట్టు చిరంజీవికి చెప్పాము, వినిపించుకోకపోతే ఏం చేస్తాం. నా వార్త నా ఇష్టం కూడా నా పుస్తకం నా ఇష్టం లాంటిదే. మనకు తోచింది రాసుకోవచ్చు. అవతల వాళ్ళు ఫీల్ అయితే మాత్రం మనం ఏం చేస్తాం. వాళ్ళు నా కథలో పాత్రలు మాత్రమే, ఫీలింగ్స్ ఉండకూడదనేది నా అభిప్రాయం. ఓపుకుంటే వాడు కూడా ఒక లావుపాటి పుస్తకాన్ని అచ్చువేయించుకోవచ్చు. అంతేగాని మనం రాసింది తప్పనో నచ్చలేదనో తిడితే మాత్రం గత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకొని మరి ఇంకో పుస్తకం రాస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం. ఏమిటండి జోగయ్య గారు, మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నానే. వయసు వస్తే సరిపోదండి. ఏమిటి, మా బాబు గారి గురించి కూడా పేజీన్నర కష్టపడి రాశారట. గుర్తుండే రాశారా, లేకపోతే ఈ వయసులో మరుపొచ్చి ఏది గుర్తురాక పెన్నులో ఇంకూ తెల్ల పేపర్ ఉంది కదా అని గీకి పారేశారా? బెజవాడలో 2 కుటుంబాల మధ్య, 2 వర్గాల మధ్య గొడవని తీసుకొచ్చి మా సీఎం గారికి అంటగట్టడం ఏమిటండి అసలు? పైగా 25 ఏళ్ల తర్వాత. ఏమైనా అర్థం పర్థం ఉందా అని పాలిటిక్స్ చేయలేక ఇప్పుడు పుస్తకాలు అమ్ముకుంటున్నారా? నేను రాసిన పాత్రలు కాకుండాను వేరే పాత్రలు లైవ్లోకి వస్తే నేను సమాధానం చెప్పలేను. నేను ఏం రాశానో వాటికి కట్టుబడి ఉన్నాను. చంద్రబాబు గారి మీద నాకు ఎలాంటి కోపం కూడా లేదు, వాత్సల్యమే తప్ప. ఏమిటండి మీ వంకాయ వాత్సల్యం? మీరు రాసిన చిత్తురాతల్ని పట్టుకుని ప్రతిపక్షాలు మమ్మల్ని నానా మాటలు అంటా ఉన్నాయి. ఆ వైఎస్ఆర్ సిపి జగను ఇష్యూ లేక ఏడుస్తున్నారు. కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఇప్పుడు వాళ్లకు మీ బుక్కోడు దొరికింది. సరే, 1988లో వారం ముందే మీకు ఏదో తెలిసింది అనుకుందాం. మరి పోలీసులకు ఎందుకు చెప్పలేదు? మీరు నిజాయితీకి నిమ్మకాయ లాంటి వారే కదా. 2015లో ఈ పుస్తకంలో రాసుకోవడానికి పనికొస్తుందిలే అని అప్పుడు ఊరుకున్నారా అని నాకు తెలవకడుగుతాను. చెప్పండి అసలు. ఏమిటండి, 200 రూపాయలు పెట్టుకొని పుస్తకం చదివితే మాత్రం ఇలా 200 సార్లు తిడతారా? నాకు తెలిసిందే రాశాను. నాకు దండి శివరామరాజు చెప్పాడు, అదే పుస్తకంలో నేను రాసుకున్నాను. అంతకు మించి నాకు ఇంకేమీ తెలియదు. ఇక మీరు వరుస పెట్టి ఇలా శాపనార్థాలతో పాటు తిడితే ఎలా చెప్పండి? తెలియకపోతే తెలియనట్టుండాలా? పరిటాల అతి కేసులు మేము అట్లా లేమా? ఆయన ఎవరో దండు శివరామరాజు, ఆయన చెప్పాడు ఈయన చెప్పాడని ఇంత పెద్ద అభాండం వేస్తారా? మీరు అసలు పుస్తకం రాయలేదని అనిపిస్తా ఉంది. వైసీపీ ఆఫీసులో రాపిస్తే కాంగ్రెస్ వాళ్ళు ప్రింట్ వేయిస్తే బీజేపీ వాళ్ళతో ఓపెన్ చేయించారని చెప్పి మాకు అనిపిస్తా ఉంది. రంగా మర్డర్ గురించి వారం ముందే తెలిసిందంటే డెఫినెట్గా ఆ మర్డర్ చేసిన వాళ్ళలో మీ తాలూకా వాళ్ళు ఎవరో ఒకరు ఉండే ఉండాలా. అందుకే మీకు ముందే తెలిసిన సిబిఐ వాళ్ళకు చెప్పలేదు, పేపర్లో టీవీ వాళ్ళకు కూడా చెప్పలా. మరి ఇంత అన్యాయమా? ఏం హరిరామ జోగయ్య, ఏమంటివి? నా నిజాయితీకి 90 మార్కులు వేస్తావా? మిగిలిన 10 మార్కులు కోతెత్తికెళ్ళిందా జోగయ్య? నీ పుస్తకంలో నాకు మార్కులు తక్కువగా వేయడానికి నీకు ఎంత ధైర్యం? సంక్షేమ కార్యక్రమాల్లో నాకంటే మిగతా వారికి ఎక్కువ మార్కులేస్తావా? పుస్తకం చేతిలో ఉంది కదా అని చెప్పి పిచ్చి మార్కులన్నీ వేస్తావా? 2 రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టింది ఎవరు? 50 రూపాయలకే వ్యవసాయ విద్యుత్ ఇచ్చింది ఎవరు? ఇల్లు కట్టించింది ఎవరు? విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చింది ఎవరు? బీసీలను, వెనకబడిన వర్గాలను రాజకీయాల్లోకి తెచ్చింది ఎవరు? ఏమిటి వాచాలత్వం? నీ వృద్ధాప్యపు పిచ్చితో ఆ పుస్తకంలో నా గురించి పిచ్చి పిచ్చి రాతలా? హతవిధి. సత్య స్వర్గంలో ఉన్నా నాకెందుకు ఈ దుస్థితి? ఏం జోగయ్య, మాట్లాడవి. నేను ఆత్మలకు జవాబు ఇవ్వను, అందులోనూ ఎన్టీఆర్కి అస్సలు ఇవ్వలేను. అందుకే ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుంటాను. టేక్ ఏ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. ఎంపీగా నాకు ఆ రోజుల్లోనే 25 కోట్ల ఆఫర్ ఇచ్చారు, కానీ నేను తీసుకోలేదు. అలా అని చెప్పి నేను గొప్ప నిజాయితీ పరుణ్ణని చెప్పి చెప్పడం లేదు. అవినీతి పరుల్లో ఎక్కువ మార్కులు రాజశేఖర రెడ్డికే ఇచ్చాను. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఆయనకు 90% మార్కులు ఇచ్చాను. ఇకపోతే నిదంపదగా ఏమయ్యా జోగా, బాగున్నావా? అరే ఇంతకీ ఏ లెక్కలు చూసా అంకెలు వేసావా? నువ్వే తయారు చేసావా? అసలు దీనికి ఆధారాలు ఏంటా? తిడితే ఒకరి పేరు చెప్పి తిట్టాలి, పొగిడితే ఎవరినో ఒకరిని పొగడాలి. నాకు నిజాయితీలో 20% మార్కులు వేస్తావంటే నిదంపదగా ఎంత ధైర్యం నీకు? తిడతానేమని చెప్పి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఎక్కువ వేస్తావంటే నేను నీకు సీటు రాకుండా అడ్డుపడ్డానా? అరే నా మనుషులకు నేను ఇప్పించుకోవడానికి ప్రయత్నిస్తే నీకు అడ్డుపడ్డట? నీకు తప్ప వేరే వాళ్ళకు వద్దా? చూడు, నా సొంత మనుషులు 190 మంది ఉంటారు, నీకెందుక? అరే అసలు ఆ రోజుల్లో నేను స్పేర్ చేయడమే పెద్ద తప్పు. ఆ విషయం గుర్తుంచుకో. నిదంపదగా పరిగమాల రాతలని రాస్తా ఉంటాయి నువ్వు. హరిరామ జోగయ్య గారు, మీరు ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలు మటుకు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయండి. మా అల్లుడు గారు చంద్రబాబు మీద బాగానే బండలు వేశారు. పాపం మీరు రాసిన రాతలకి వాళ్ళు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్ గారికి నూటికి 100 మార్కులు ఇవ్వాల్సి వస్తుంది. పుస్తకం రాసేటప్పుడు నాకు ఒక్క ఫోన్ చేసుంటే ఎవరికి ఎన్ని మార్కులు ఇవ్వాలో చెప్పేదాన్నిగా. నాకు సాహిత్యంలో మంచి టచ్ ఉందండి. నాకు ముందే గనక చెప్పుంటే నా సాహిత్య సంఘం ద్వారా రాజకీయ సాహితీ పురస్కారానికి రిఫరెన్స్ ఇచ్చేదాన్నండి. కొందరు నన్ను ఇలా తిడతా అని చెప్పి నాకు ముందే తెలుసు. అయినా పర్వాలేదు, నన్ను తిట్టడానికి వేరే వాళ్ళు పుస్తకాలు రాసినా పర్వాలేదు. నా కడుపులో ఇవన్నీ దాచుకోలేక ఇన్నాళ్ళు ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది. ఇక చిరంజీవి గురించి ఓ ముక్క చెప్పాలి. కాపుల సపోర్ట్తో చిరంజీవి సీఎం అయిపోదని చెప్పి అనుకున్నారు, కానీ టికెట్స్ కౌంటర్లో కలెక్షన్లు ఎక్కువై బాక్సాఫీస్లో బద్దలైంది. ఇది తప్పు అని చెప్పి నేను ఎంత చెప్పినా వినలేదు. ఏం చేస్తాం, అలా మ్యావ్ మ్యావ్ అయిపోయాడు. అది ఆయన పరిస్థితి. ఏం జోగయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు? ఏదో పెద్దలు ఒకప్పుడు మా పార్టీలో ఉండి నా ప్రజారాజ్యం పార్టీకి మీరే పెద్ద దిక్కుగా ఉండేవాళ్ళు. మీరు డైరెక్షన్ చేస్తేనే కదా నేను యాక్ట్ చేసింది. ఇప్పుడు మేము చిత్తుగా ఓడిపోయాక నన్ను విమర్శిస్తారా? మా వంతు ప్రయత్నం మేము చేశాం. నేనేదో బ్రూస్లీలో రీసెంట్ గా రీఎంట్రీ ఇచ్చిన రివర్స్ కొట్టిందని బాధలో ఉంటే ఇలా మాట్లాడతారా? మీరు కాబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళే ఉంటే ఈ పాడికి బాక్సులు బద్దలయ్యి లిక్విడ్ గట ఖాళీదే అనుకుంటున్నారా? నేను చెప్పింది కూడా అదే చిరంజీవి. మీకు సినిమాలే కరెక్టు, రాజకీయాల్లో మీకు నిబద్ధత లేదు. మీ తమ్ముడిని చూసి నేర్చుకోండి. ఎక్కువ తక్కువ ఏదన్నప్పుడు కూడా మంచి నిబద్ధత గల మనిషి. మన పాలకొల్లో ఓవర్ యాక్షన్ ఎక్కువయ్యే కదా మీరు ఓడిపోయింది. ప్రతి సీన్కి ఒకేలా యాక్ట్ చేస్తే ఇలానే ఉంటుంది. సీన్కు తగ్గట్లు ఎలా జీవిస్తారో నియోజకవర్గానికి తగ్గట్టుగా అలా నటించాలి. అది మీ వల్ల కాదు. మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే సరిగ్గా సరిపోతారు. చేస్తే ఏదైనా ఒకటే చేయాలి. ఐ లైక్ పవన్. నమస్కారం జోగయ్య గారు, మీ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. మేము పార్టీలుగా తిట్టుకున్నా అన్నదమ్ములుగా బొక్కలు ఇచ్చుకుంటాం. నన్ను పొగడ్డ కోసం మా అన్నని తిడతారా? నేనే సినిమాలు రాజకీయాలను ఒకే సినిమాలో నవరాసాలు పండించినట్టుగా నటిస్తున్నానా? నన్ను సినిమాలు వదిలేసి రమ్మంటే తర్వాత ఎవరు పట్టించుకుంటారో చెప్పండి. నా తిక్కకు లెక్కుంది. వస్తా, వచ్చాక నా నిబద్ధత ఏంటో చూపిస్తా. అప్పుడు దాకా వెయిట్ చేయండి. అర్థమైందా? థ్యాంక్ యూ జోగయ్య గారు, మా పార్టీకి ఒక ఫైటింగ్ ఇష్యూ ఇచ్చినందుకు. కాకపోతే మా నాయన్ని అవినీతి పరుడని చెప్పి అనడం నాకు మాత్రం నచ్చలేదు. కానీ ఆ చంద్రబాబు నాయుడిని బుక్ చేయడం మాత్రం నాకు బాగా నచ్చింది. మాకు ఏ విషయం లేక ఎలా పోరాటాలు చేయాలో తెలియడం లేదు, కానీ మీరు మాకు ఒక విషయాన్ని అందించారు. ఈ టాపిక్ మీద మేము ఒక వారం రోజుల పాటు ప్రెస్ మీట్లు పెట్టి మరీ టీడీపీని తిట్టుకుంటాం. మీ వల్ల నాకు ఇలా కూడా ఉపయోగం ఉందని చెప్పి ఇప్పుడే తెలిసింది. మీ సేవలు మా వైఎస్ఆర్సీపీ తరఫున తప్పకుండా వినియోగించుకుంటాం. మా సాక్షి ఇక మీదే అనుకోండి. సరే, చాలాసేపటి నుంచి ఈ అలవాటు లేనటువంటి వార్తలు చదవటంతో నడుము కొద్దిగా నొప్పిగా ఉంది. అందుకే కాస్త నడుము వాలుస్తాను. వచ్చే వారం వీలైతే కలుద్దాం. అంతవరకు సెలవు. జై మన పుస్తక రచనలు, జై మన అంతులేని వ్యూహ రచనలు.